ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, అలాగే కూటమి నేతలకి, ఇక్కడ ఉన్న గంగపట్నం గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా మనం రాబోయే రోజుల్లో చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుపుకోబోతున్నాం. ఇక్కడ దానికి సంబంధించి ట్రస్ట్ బోర్డ్ మెంబర్లతో అలాగే అధికారులతో సమీక్ష సమావేశానికి రావడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ ఈ కోనేరు చుట్టూ గంగపట్నంలో పోయినసారి మన బ్రహ్మోత్సవాలప్పుడు అడగడం జరిగింది. ఈ లోపల మనం ఇది కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఓపెన్ చేసుకుంటున్నాం. ఇటువంటి ఒక గొప్ప కార్యక్రమం మనం చేసుకోగలిగాము అంటే, చెప్పింది చేయగలిగాము అంటే అందుకు మన నాయకులు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇలాగా మనం కావలసిన పనులు చేసుకుంటున్నాం. మనం అధికారంలో 24 నెలలైంది, అంటే 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాల్లో మనం ఏ సాధించామో కూడా రాబోయే వారం రోజుల్లో మనం అందరం సమావేశమై అన్ని దగ్గరలో దాని గురించి చర్చించుకోబోతున్నాం. చర్చించుకోవడం కన్నా ఇక్కడ ఉన్న ప్రతి ప్రజలకి అందరికీ తెలుసు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమము మొదలు పెట్టాం. కాబట్టే ఆర్థిక వ్యవస్థని అస్తవ్యస్తంగా ఉన్న సరిదిద్దుకొని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి, అలాగే మనకి డబుల్ ఇంజన్ సర్కార్ లాగా ప్రధానమంత్రి మోడీ గారి సహాయంతో కనీసం ఈ 2 సంవత్సరాల్లో ఈ పనులన్నా మనం చేసుకోగలిగాం. కాబట్టి ఈ రోజు గంగపట్నమే తీసుకుంటే మనం ఇప్పటి వరకు అయితే 1,36 లక్షలతో ఇక్కడ పని చేసుకోవడం జరిగింది. అది చాముండేశ్వరి ఆలయం సిసి రోడ్లు 35 లక్షలు, ఎన్ఆర్జీఎస్ 35 లక్షలు, జడ్పీ ఫండ్స్ 70 లక్షలు, అంతర్గత సిసి రోడ్లు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ 30 లక్షలు, విలేజ్ హెల్త్ సెంటర్ ఒక 15 ఫైనాన్స్ లో ఒక 36 లక్షలతో అది కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పూడికతీత పనులు ఓఎన్ఎం గ్రాంట్ 7.5 లక్ష, అలాగే గంగపట్నం ట్యాంక్ బండ్ రిపేర్లు ఎఫ్డిఆర్ నిధులు 9.55 లక్షలు, అలాగే గంగపట్నం మిట్ట ట్యాంక్ కి 4.75 లక్షలు, అలాగే గంగపట్నం పంట కాలువల మరమ్మతులు ఎఫ్డిఆర్ ప్లస్ ఎస్డిఎంఎఫ్ నిధులు 17,43,000. టోటల్ గా సుమారు 40 లక్షల రూపాయలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కూడా చేసుకోగలిగాం. అలాగే ఆర్డబ్ల్యూఎస్ లో పైప్ లైన్లు, బోర్లు, మోటార్లు, జడ్పీ గ్రాంట్లు 25 లక్షలు, కాలువ మూల కండగలో ఓవర్ హెడ్ ట్యాంకు, జల్ జీవన్ మిషన్ ద్వారా 37 లక్షలు, మొత్తం టోటల్ 62 లక్షలతో ఆర్డబ్ల్యూఎస్ పనులు కూడా చేసుకోగలిగాం. అలాగే ఏపీఎస్పీడీసీఎల్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్స్ 11 లక్షలకు పెట్టాం. 40 న్యూ ఎలక్ట్రిక్ పోల్స్ వేసాం. వైరు రీప్లేస్మెంట్లు 7 లక్షలకి చేశాం. ఆర్డీఎస్ 70% పనులు పూర్తి చేశాం 80 లక్షలతో. టోటల్ 98 లక్షలతో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పనులు చేసుకోవడం జరిగింది. అలాగే మనం 12 చెక్కులు 21 లక్షలతో గంగపట్నం లో మనం సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చుకోగలిగాం. అలాగే టోటల్ గ్రామ పంచాయతీకి ఇప్పుడు వరకు 3,56 లక్షలు ఈ 2 సంవత్సరాల్లో మనం అన్ని డిపార్ట్మెంట్లలో కలిసి వెచ్చించుకున్నాం. మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో ఒక్క పని గాని మొదలు పెట్టింది లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు ఈ రోజు టెంగాయగొట్టి ఆగిపోయిన మైపాడు నెల్లూరు రోడ్డు ఈ రోజు ఎంత శరవేగంగా ముందుకు తీసుకొస్తున్నామో మీరు అందరూ చూస్తున్నారు. రాబోయే రోజుల్లో అది తప్పకుండా మొత్తం కంప్లీట్ చేసి ఇందుకూరుపేట మండల వాస్తవ్యులకు అందరికీ కూడా దాన్ని బహుమతిగా అందించబోతున్నాం మన తెలుగుదేశం ప్రభుత్వం తరఫున అని చెప్పి మీకు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను.